అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక మంచి మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ 150 గజాల ఇంటి ముందు ఉన్నామండి మనం. ఇక్కడ మీరు గమనించవచ్చు, మెయిన్ రోడ్ అండి. అది మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 150 మీటర్స్ ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 33/41 డైమెన్షన్ తోటి 150 గజాలు అనమాట. ఫ్రంట్ ఫేసింగ్ 33 ఫీట్లు ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 41 ఫీట్ ఉంటుంది. G+1 ప్రాపర్టీ ఇది. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ అండి. ఆల్రెడీ చుట్టూ ఇల్లే ఉన్నాయి. సీసీ రోడ్ కూడా ఉందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మున్సిపల్ వాటర్ లైన్ కానీ అన్ని అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. రాంపల్లి ఆర్ఎల్ నగర్లో ఉంటుందండి. అడ్రస్ చూసుకున్నట్టయితే రాంపల్లి ఆర్ఎల్ నగర్లో ఈ హౌస్ అడ్రస్ అనేది ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్స్ డిస్టెన్స్ అండి. 150 మీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ 2 గేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒకటి 10 ఫీట్ వైడ్ ఉంటుంది అండ్ ఒకటి 4 ఫీట్ వైడ్ గేట్ అనేది ప్రొవైడ్ చేశారు. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. కింద ఫుల్ సైజ్ పార్కింగ్ అనేది వస్తుంది. సో ఈ పార్కింగ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 41/15.3 డైమెన్షన్తో పార్కింగ్ వస్తుందండి. ఈజీగా ఒక 2-3 కార్లు, పెద్ద సైజ్ కార్లు కూడా పట్టే విధంగా పార్కింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి బోర్ ఉంటుంది అండ్ ఇక్కడే వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇటువైపు వాటర్ సంప్ ఉంటుందండి. సంపు లభిస్తుంది. అండ్ ఇవి స్టేర్స్ అండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ స్టేర్స్ కింద కూడా ఇండియన్ టాయిలెట్తో ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. కింద 1 BHK కన్స్ట్రక్షన్ అనేది ఉంటుందండి అండ్ పైన 2 BHK ఉంటుంది. ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారండి. ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ ఫైనల్ వర్క్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది హాల్ అండి. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుంది. సో మనం కింద రెంట్కి ఇచ్చుకునే విధంగా కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇది బాల్కనీ ఏరియా, వాష్ ఏరియా అండి. కింద ఇటువైపు వాష్రూమ్ ఉంటుందండి. ఇది వాష్రూమ్ అండ్ ఇటు బెడ్రూమ్ అండి. ప్రజెంట్ అందులో పెయింటింగ్ సామాన్లు ఉండడం వల్ల ఆకేసింది. అండ్ ఇటు మెయిన్ డోర్ వైపు కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ చిన్న గేట్ నుంచి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ పూజ ఏరియా వస్తుందండి. అండ్ ఇది కిచెన్. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది అండ్ సఫిషియంట్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కిచెన్లో కూడా. ఈ విధంగా కింద ఇచ్చిన సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుందండి. 1 BHK పోర్షన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్టయితే ఇది ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేసిన బాల్కనీ ఏరియా అండి. హౌస్ వెస్ట్ ఫేస్ అయినప్పటికీ ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి రైలింగ్ వస్తుంది. SS రైలింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ అనేది వస్తుందండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. బాల్కనీ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు పైన హెడ్ రూమ్ కూడా గమనించవచ్చు. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వస్తాయి టైల్స్. అండ్ ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే
16x13 డైమెన్షన్తో హాల్ అనేది ఉంటుందండి. టోటల్గా యూపీవీసీ విండోస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. హౌస్ ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ అనేవి ఉంటాయండి. అండ్ ఇటువైపు ఆర్చ్ డిజైన్ ఉంటుంది. సో ఆర్చ్లో నుంచి లోపలికి ఎంటర్ అవ్వడంతో డైనింగ్ ఏరియా అండి. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేసి డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. లెవెన్ బై 10.5 డైమెన్షన్తో డైనింగ్ ఏరియా అనేది ఉంటుందండి. అండ్ ఇటువైపు పూజ గది వస్తుంది. పూజ గదికి కూడా సపరేట్ డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 5x4 డైమెన్షన్తో పూజ ఏరియా అనేది ఉంటుందండి. అండ్ ఇక్కడ ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. అండ్ ఈవెన్ కిచెన్లో కూడా సీలింగ్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇటువైపు బాల్కనీ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా అనమాట. వాషింగ్ మిషన్ పాయింట్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇటువైపు చూసినట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. 2 బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ వాష్రూమ్తో వస్తాయి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. ఇటువైపు బాల్కనీ ఏరియా అండి. ఇది ఈవెన్ బాల్కనీలో కూడా టోటల్గా గ్రానైట్ ఫ్లోరింగ్తో పాటు పీవీసీ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 11x14.5 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఇది ఇండియన్ టాయిలెట్ ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి లో రూఫ్ కూడా వస్తుందండి. ఈ విధంగా లో రూఫ్ అనేది ఉంటుంది. రాంపల్లి ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ 150 గజాలండి. 33x41 డైమెన్షన్తో 150 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. కింద 1 BHK ఉంటుందండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK కన్స్ట్రక్షన్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 150 మీటర్సే ఉంటుందండి. ఆల్రెడీ ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ సీసీ రోడ్ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మున్సిపల్ వాటర్ లైన్ కానీ అన్ని అవైలబుల్లో ఉంటాయండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,20,00,000గా చెప్తున్నారండి. 1.2 CRగా చెప్తున్నారు. 1,20,00,000గా చెప్తున్నారండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే అప్ టు 80-85% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.